పేరేంటమ్మా? శ్రీలత అండి. ఓకే. అమ్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, నిన్న కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకొని షిప్ని సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది అమ్మా? అక్రమంగా తరలిస్తున్నారు కదా ఆ షిప్లో, దాన్ని సీజ్ చేయడం ఎలా? ఇంతవరకు ఎవరు చేయలేనిది గొప్పగా ఆయన చేశారనే అనిపిస్తుందండి. ఆ, అంటే చాలా ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇలాంటి అక్రమాలు అవనేది రవాణా జరుగుతున్నాయి. ఇంతవరకు ఎవరు ఇలా చేశారు, సీజ్ చేశారనే తెలియదు. పవన్ కళ్యాణ్ అయితే మంచి పని చేశారని మా ఉద్దేశం. చాలా బాగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని. అంటే ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారమ్మా? అంటే పవన్ కళ్యాణ్ లాగా సముద్రంలో సరౌండింగ్స్కి వెళ్ళడం కానీ, లేదా అర్బన్ రూరల్ లొకేషన్స్కి వెళ్ళడం కానీ, సిటీస్ టౌన్స్లోకి వెళ్ళడం కానీ చాలా డెవలప్మెంట్ కనిపిస్తుందండి నాకైతే. ఎందుకంటే ఇక్కడ జరిగిన మాకొచ్చి ఫ్లడ్స్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు ఎంత డెవలప్మెంట్ చేశారో, ఆయన వెనకుండి ఎంత నడిపించారో మాకైతే కనిపిస్తుంది. ఆయన చేసే ప్రభుత్వం చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ దాకా జనాల దాకా వెళ్తున్నారు కదా, ప్రతి విషయానికైనా జనం దాకా వెళ్తున్నారు కాబట్టి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆయనే ఇంకా ఎప్పుడు ఉంటే ఇంకా ప్రభుత్వం బాగుంటుందనే నా ఉద్దేశం. ఇక్కడి నుంచి అయినా పవన్ కళ్యాణ్ గారు ఇలా తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వస్తున్నారు, ఏం కరప్షన్ చేసినా అక్కడికి వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని భయపడతారంటారు? ఎవరు మిస్టేక్ చేయాలన్నా భయపడతారంటారా పవన్ కళ్యాణ్ చూసి ఇక్కడి నుంచి అయినా? ఖచ్చితంగా భయపడతారండి. అవును. ఆయన అంటే ఆయన చూపించే విధానం కానీ, అంటే ప్రభుత్వ ఎవరికి భయపడకుండా ఆయన చేసేది కానీ చాలా బాగుంది. అంటే ఎదుటి వ్యక్తి ఆయన ఆయన అంటే ఎంత గొప్పవాడు ఏంటి ఏది ఆలోచించట్లేదు, అది అక్కడ జరిగిపోవాలంతే. నేను ఒకళ్ళకి భయపడను అని ఆయన చెప్పే నినాదం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే పవర్ చూపిస్తున్నాడు అంటారా? ఖచ్చితంగా చూపిస్తున్నారు. అది మొన్న ఇది జరిగిన సీజ్ చేసినప్పుడే కనిపించింది కదా. అది ఇంకెలాంటివి ఇంకా ప్రజల్లోకి వస్తారని అలా అలా థింక్ చేశారు అసలు? పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తారు, లైవ్లోకి వచ్చి కరప్షన్ చేసినా ఇలా పట్టుకొని వితిన్ సెకండ్లో లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వడం కానీ ఇలాంటి చూసారా? ఇలా అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్? లేదు, కానీ చూసినప్పుడు అనిపించింది ఆయన రియల్ లైఫ్లో కాదు, రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటారా అనిపించింది అనమాట. సినిమాల్లో చూసాము, బయట ఇలా చూడలేదు, ఇలా చూడలేదు అనుకున్నాం, కానీ రియల్ లైఫ్ కూడా ఇలా ఉంటారా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచి రోజులు తీసుకొస్తారంటారా? ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం ఇంకా మనకు కావాలి సార్. కదా పవన్ కళ్యాణ్ గారు చర్యలు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు కదా, షిప్ని సీజ్ చేశారు, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఇలా రోడ్లు అదే ప్రజల్లోకి వచ్చి ఇలా తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అదేదో జగన్ పట్టుకోలేదు ఫస్ట్లో, ఎవరిని ఏది కబ్జాలు చేసినా కూడా. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పట్టుకున్నారంటే యు ఆర్ ది గ్రేట్. అంటే ఇలాంటి వ్యక్తిని ఎక్కడ చూసారా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, సముద్రంలోకి వెళ్ళి ఇలాంటి కరప్షన్లు జరుగుతున్నాయి, ఇలా క్యాచ్ చేసి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు దేవుడు ఇచ్చాడు వాళ్ళిద్దరిని, డిప్యూటీ సీఎంను కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారమ్మా ఇలాగ ప్రజల్లోకి వెళ్ళి? చేయలేదండి. నాకు వచ్చిన కాడ నుంచి, నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి, నాకు వచ్చిన కాడ నుంచి ఎవరు ఈ పరిపాలన లేదు అసలు. ఇలాగ సముద్రంలోకి వెళ్ళి పట్టుకోవడం అంటే మాటలా? అమ్మాయి మరి తప్పు చేసే వాళ్ళకి ఇక్కడ నుంచి అయినా పవన్ కళ్యాణ్ అంటే భయం అనేది పడుతుందా లేదా? భయం పుట్టడం ఏంటి, గుండెలో దడబుట్టి గుండె ఆగిపోద్ది అన్నమాట, హార్ట్ అటాకులు వచ్చి. అవునా? పవన్ కళ్యాణ్ నుంచి ఇంకా ఇక్కడ నుంచి అందరూ భయపడతారంటారా? అంటే కరప్షన్ ఎవరు చేసినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి క్యాచ్ చేస్తున్నారు, సీజ్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ నుంచి ఆయన అలర్ట్గా ఉంటారంటారు, ఇంకా కరప్షన్ చేస్తూనే ఉంటారు? ఇంకా కరప్షన్ ఏమీ ఉండదు. ఆయన చూస్తేనే, ఆయన చప్పుడు వింటేనే భయపడి దాక్కోవాలి. పవన్ కళ్యాణ్ చెప్పినట్లే పవర్ చూపిస్తున్నాడు ప్రజలకి, అంటే ఎవరు ఇబ్బంది చేసినా కూడా పట్టుకునేటట్టుగా చూపిస్తున్నాడు పవర్? చూపిస్తున్నాడు కదయ్యా. ఒక డిప్యూటీ సీఎం చేసేదానికంటే ఎక్కువే చేస్తున్నాడు ఇంకా పవన్ కళ్యాణ్. ఇంకా అంతకంటే ఇంకేం చేయాలి మనకి ప్రజలకి? సముద్రంలో పట్టుకోవడం అంటే మాటలా? అది అలాగా మాటలు కాదు కదా. ఎంతో ఇది ఉండి అనుభవం ఉన్న వ్యక్తిలాగా పట్టుకున్నాడు. మరి పవన్ కళ్యాణ్ నమ్మచ్చు అంటారా? సినిమా యాక్టర్ కదా. సినిమా యాక్టరా ఏమన్నారా? సినిమా యాక్టరే. డిప్యూటీ సీఎంఏ. ప్రజలకు సేవ చేస్తానికి వచ్చిన పవన్ కళ్యాణ్ జిందాబాద్. అమ్మ, మీ పేరేంటి? జయలక్ష్మి. ఓకే, ఫైన్. సో నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, అంటే కాకినాడ సీపోర్ట్లో కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకోవడం కానీ, అక్రమంగా తరలిస్తున్న షిప్ని పట్టుకొని సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది అమ్మ ఈ చర్యలు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు? అది చాలా బాగుంది. ఇంతవరకు ఎప్పుడు ఎవరు చేయలేంది, ఇక ఏం చేశారంటే అది చాలా బాగుంది. రేషన్ బియ్యం గురించి ఇంకా ఆయన కూడా ఇక చేసాయని బాగానే ఉన్నాయి కాబట్టి ఇక నుంచి బాగుండాలని కోరుకుంటున్నాను. అదే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇలాంటి లీడర్ని అంటే బేసిక్గా చూసారమ్మా? అంటే ప్రజల్లోకి వెళ్ళి ఇలా కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకోవడం కానీ, సముద్రం సరౌండింగ్స్లోకి వెళ్ళాలని లొకేషన్స్కి వెళ్ళి పట్టుకున్నారు కదా, ఇలాంటి లీడర్ని గతంలో ఎక్కడైనా చూసారా ఇలా రోడ్ల మీదకి వచ్చి? లేదు, చూడలేదు. ఆయన సినిమాలోనే హీరోగా కానీ ఇప్పుడు జనాభాలో కూడా హీరోగా ఉన్నారని బాగుంది. అంటే మంచి ఒపీనియన్ అంటారు ప్రజల్లోకి ఇలా లీడర్స్ వచ్చి ప్రజల్ని ఇలా క్యాచ్ చేసి అక్రమంగా తప్పు చేసే వాళ్ళని పట్టుకోవడం, పాయింట్అవుట్ చేయడం మంచి ఒపీనియన్? చెడు మంచి ఒపీనియనే. గవర్నమెంట్ నుంచి స్టేషన్ గురించే కాకుండా
ఇంకా వేరే వాటి గురించి కూడా అలాగ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆడపిల్లల పట్ల కానీ, చిల్డ్రన్స్ పట్ల, చిన్న చిన్న పిల్లల పట్ల కానీ, రౌడీయిజాల గురించి కానీ వాటిలో కూడా ముందు ముందు ఇంకా ఇలాంటి ఏమి జరగకుండా కోరుకుంటున్నాం. ఆయన ఇక్కడి నుంచి భయపడతారంటారా చాలా మంది? అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చూసి భయపడతారా? తప్పు చేసే వాళ్ళకి మైండ్లో పడిద్ది అంటారా? భయపడాలి. ఇప్పుడు రేషన్ గురించి ఇలా జరిగింది కాబట్టి ఇంకో పిల్లకి ఏమన్నా జరిగినప్పుడు కనుక ఇవి ఎలాంటి యాక్షన్స్ ఇంకా గట్టిగా తీసుకుంటూ ఇంకొకళ్ళు చేయడానికే భయపడాలని. ఇప్పుడు ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మేము టైం దాటితే బయటికి వెళ్ళాలని, పిల్లల్ని స్కూల్ నుంచి లేట్గా వస్తుంటే భయపడుతున్నాము. కొంచెం ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం సేఫ్టీగా ఉండాలంటే ఆయన అట్లాంటి దాంట్లో హీరోగా కాకుండా ఇంకా ప్రజల పట్ల కూడా, ఆడపిల్లల పట్ల కూడా హీరోగా నుంచుంటేనే వాళ్ళకి బాగుంటుంది. పేరెంట్స్ పవన్ కళ్యాణ్ గురించి రియల్ హీరో ఆయన. అమ్మ, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇదివరకు ఉన్న పరిపాలన చివరికి ఈ పూలు అమ్ముకునే కవర్లకు కూడా పట్టుకొని మాకు ఫైన్లు వేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అటువంటిది లేదు. కవర్లు అనేది పెద్దోళ్ళని ఆపేస్తే పెద్దోళ్ళ దగ్గర పోయిద్ది, చిన్నోళ్ళ దగ్గర మీ దగ్గరకు వచ్చి చిన్నోళ్ళే వస్తున్నారు, చిన్నోళ్ళనే ఆఫ్ చేశారు. ఒకటి 100, 200, కనీసం 500 కూడా కాదు, 2000, 3000 లేదనుకుంటే బండి తీసుకెళ్తాను అనే మాట కూడా వచ్చింది. 5 సంవత్సరాల్లో ఇలాంటి మీ చిన్నోళ్ళ మీద అటాక్ ఎక్కువ జరిగింది. మరి ఇప్పుడు కూడా జరుగుతుంది కూటమి ప్రభుత్వం? లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా బాగుంది పరిపాలన. మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న సముద్రంలో పట్టుకొని సీజ్ చేశారు కదమ్మా, చిన్న కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకుంటున్నారు, రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా అనిపిస్తుంది? ఇలాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా? ఇలాంటి లీడర్ని చూడలేదు, ఇక చూడపోం కూడా. అలా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చెడు అన్నకాడ మంచి అనేది వెళితే చెడు పారిపోవాల్సిందే. అలాగే జరుగుతుంది. ఎప్పుడు ఫస్ట్ నుంచి 5 ఏళ్ల మట్టి పడ్డ నరకం ఏంటో మాకు తెలుసు. ఇప్పుడు ఆ నరకం నుంచి విముక్తి కలిగిస్తానంటే ఎవరైనా కూడా సంతోషిస్తాం కదా నాన్న. అది పవన్ కళ్యాణ్ అంటే చూసి భయపడతారు, ఇక్కడ నుంచి తప్పు చేసేవాళ్ళు, కరప్షన్ చేసేవాళ్ళు భయపడతారంటారు ఇక్కడ నుంచి డిప్యూటీ సీఎం? కంపల్సరీ. ఇన్నాళ్ళుగా అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆఫ్ చేశారు అనేది కూడా ఇప్పుడు తెలిసింది. ఇక మరి అభివృద్ధి పరంగా ఎలా ఉంది? రాష్ట్రం బాగుపడిద్ది అంటారా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగ బాగుపడుద్ది, సంతోషంగా బాగుపడుద్ది, ఏం మింగలేదు. ఇదే పరిపాలన కనుక ఇలాగే సాగితే మాత్రం సామాన్యులనే కాదు ఎవరైనా సరే బాగుపడతారు. అంటే గతంలో ఎవరైనా తిరిగారమ్మా లీడర్ల దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ, లీడర్లు మీరు వెళ్ళి మాట్లాడడం కానీ, ఎమ్మెల్యేలు మీట్ అవ్వడం కానీ ఏమైనా సౌకర్యాలు ఉంటాయి? ఎమ్మెల్యేలు మా దగ్గర రాలేదు, ఏ లీడర్లు మా దగ్గర రాలేదు. మీలాంటి వాళ్ళు వస్తే మా సమస్యలు ఇలాగో చెప్పి పంపించేవాళ్ళము. అంతేగాని ఎవ్వరు కూడా మాకు వచ్చి మీ సమస్య ఏంటమ్మా, మీరేంటి, మీరు ఎలాగ ఉన్నారు ఏంటి అనేది కూడా అడిగిన వాళ్ళు లేరు. ఇప్పటి నుంచి నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం మీద? నమ్మకం ఉంది. అంటే గతంలో ఎవరైనా తిరిగారమ్మా లీడర్ల దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ, లీడర్లు మీరు వెళ్ళి మాట్లాడడం కానీ, ఎమ్మెల్యేలు మీట్ అవ్వడం కానీ ఏమైనా సౌకర్యాలు ఉంటాయి? ఎమ్మెల్యేలు మా దగ్గర రాలేదు, ఏ లీడర్లు మా దగ్గర రాలేదు. మీలాంటి వాళ్ళు వస్తే మా సమస్యలు ఇలాగో చెప్పి పంపించేవాళ్ళము. అంతేగాని ఎవ్వరు కూడా మాకు వచ్చి మీ సమస్య ఏంటమ్మా, మీరేంటి, మీరు ఎలాగ ఉన్నారు ఏంటి అనేది కూడా అడిగిన వాళ్ళు లేరు. ఇప్పటి నుంచి నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం మీద? నమ్మకం ఉంది.